మిన్నాగు మూడవ భాగం. రెండవ భాగంలో స్రవంతికి గతంలో కాలేజీలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తాయి. రంజిత్తో వైరం అన్నీ స్మృతిపథంలో మెదులుతాయి. ఇక కిరణ్ బతుకున్నాడని తెలుసుకొని చాలా ఆనందపడుతుంది. కథ కొనసాగుతుంది. స్రవంతి ఇంట్లోకి అడుగు పెట్టగానే మంచం మీద అచేతనంగా ఉన్న తండ్రి కనిపించాడు. కంగారుగా దగ్గరకు వెళ్ళబోయి ఆగిపోయింది. సారావాసన గుప్పుమంది. బాగా తాగి స్పృహలేని స్థితిలో పడుకొని ఉన్నాడు. బాధ కలిగింది స్రవంతికి. గడ్డం పెరిగి మొహం పీక్కుపోయి ఉంది. ఎలాంటివాడు, ఎటువంటి స్థితికి వచ్చాడు? ఒకప్పుడు శివయ్య గవర్నమెంట్ ఉద్యోగి, రైల్వేలో గార్డుగా పనిచేసేవాడు. హఠాత్తుగా ఒకరోజు లాటరీలో 2 లక్షల రూపాయలు వచ్చాయి అతనికి. డబ్బు మనిషి అభివృద్ధికి తోడైతే డబ్బు రావడం అనేది అతని పతనానికి కారణమవుతుంది. అప్పుడే అతని జీవితంలో పతనం ప్రారంభమైంది. నడమంత్రపు సిరి ఒక్కసారి రావటంతో అతనికి కళ్ళు కనిపించటం మానేశాయి. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వ్యాపారం చేయటం ప్రారంభించాడు. ఆడంబరాలు ఎక్కువైపోయాయి. వ్యాపారంలో అందరూ రాణించలేరు. అందులో సక్సెస్ అవ్వాలంటే నిలదొక్కునేంత వరకు ఖర్చు గురించి ఆలోచించరాదు. బిజినెస్ మొదలు పెట్టగానే మొహమాటం వదిలేయాలి. లాభాలు చూడాలంటే లెక్కల్లో ఖచ్చితంగా ఉండాలి. మధ్యలో సెంటిమెంట్స్ అడ్డు రాకూడదు. అన్నింటికన్నా ముఖ్యం ఓపిక, లౌక్యం. ఏ ఒక్కటి లేదు శివయ్యలో. ఉన్నతి సాధించలేకపోయినా తాగుడు, తిరుగుబోత్తనం అలవాటయ్యాయి. భార్య ఎంత పోరినా వినలేదు. డబ్బు ఎంత అకస్మాత్తుగా వచ్చిందో అంత అకస్మాత్తుగానే మాయమైపోయింది. 2 సంవత్సరాలలో 2 లక్షలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఇంట్లో నగలు, విలువైన వస్తువులు ఒక్కటొక్కటి అదృశ్యమైపోయాయి. వ్యాపారంలో విపరీతమైన నష్టం. ఉన్న ఒక్క ఇల్లు తాకట్టు పెట్టబడింది. శివయ్య కళ్ళు తెరిచి చూసేసరికి కంటి ముందు దుర్భర దారిద్ర్యం తప్ప మరేం కనిపించలేదు. నడమంత్రపు సిరితో పాటు ఉన్న ఉద్యోగం, ఇల్లు కూడా పోయాయి. మిగిలింది పేదరికం, త్రాగుడు. త్రాగుడికి పూర్తిగా బానిసైపోయాడు శివయ్య. సర్వం వదులుకున్న తాగుడిని మాత్రం వదులుకోలేకపోయాడు. అది ప్రతిక్షణం అతనితోనే ఉంటూ అతని నాశనానికి కారణమైంది. డబ్బు అతని స్థితిగతులను పునాదులతో సహా కదిలిస్తే తాగుడు అతని జీవితాన్ని కృంగదీయసాగింది. బాధను మర్చిపోవటానికి తాగుడిని ఆశ్రయించాడు శివయ్య. సారా అతన్ని మెల్లగా కబళించడం మొదలుపెట్టింది. ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, ఆసరా లేదు. అప్పడాలు ఒత్తటం మొదలుపెట్టింది తల్లి. తమ్ముడు చదువు మానేసి సినిమా హాల్లో పనిచేయటం ప్రారంభించాడు. చెల్లెలు సరదాగా నేర్చుకున్న మిషను జీవనోపాధికి ఎంతో కొంత ఆధారమైంది. స్రవంతి మాత్రం చదువు ఆపలేదు. చదువు ఆపితే శాశ్వతంగా తాము పేదరికంలో ఉండిపోవాల్సి వస్తుందని తెలుసు. అందుకే స్రవంతి సాయంత్రాలు ట్యూషన్లు చెప్తూ ఆ వచ్చిన డబ్బుతో చదువుకుంటుంది. ఇంకా ఎన్నాళ్ళు? డిగ్రీ అయిపోగానే ఉద్యోగం చూసుకోవాలి. కిరణ్తో వివాహం. అతనితో ముందే తన ఇంటి పరిస్థితుల గురించి మాట్లాడిందామే. మంచి మనసున్న కిరణ్ ఆమెకి హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశాడు. లోపలికి వెళ్ళింది స్రవంతి. తల్లి వడియాలు పెడుతోంది. స్రవంతిని చూసి నవ్వింది. శాంతమొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. స్రవంతికి జాలేసింది. అమ్మా నువ్వులే, నేను ఒత్తుతాను. అంత అలసటలో కూడా అమ్మ అందంగా కనిపిస్తుందనుకుందామే. ఇప్పుడే కదమ్మా కాలేజీ నుంచి వస్తున్నావు, వెళ్ళి మొహం కడుక్కో నిటారుగా నిలబడుతూ అంది. కాలేజీకి వెళ్ళి ఏం కష్టపడలేదు నేను, ఇటివ్వు. ఆమె చేతిలోంచి అందుకోబోయింది. వద్దు తల్లి, నీకెందుకు ఈ పని, నేనున్నాగా. నీకోసం టీ పెట్టాను, వేడి చేసుకొని తాగు ప్రేమగా అంది అమ్మ. తమ పేదరికం పిల్లలపై ప్రభావం చూపించకూడదని తపన పడుతుంది శాంత. వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పించే శక్తి ఆమెకు లేదు. కానీ ఇంటి పనంతా ఒక్కతే చేసుకుపోతూ ఒక్కతే కష్టపడుతుంది. పిల్లలపై ఇంటి పని బరువు పెట్టదు. స్రవంతి కళ్ళ నిండా నీళ్లు. అది చూసి శాంత ఇలా రామ్మ అంటూ పిలిచింది. శాంత చేతుల నిండా పిండి అంటుకునుంది. ఆ చేతులు స్రవంతికి అంటకుండా ఆమె బుగ్గలపై చిన్నగా ముద్దు పెట్టుకుంది. తెల్ల మబ్బు నీడలోన నల్లతుమ్మ చెట్టు కాడ ఓ పిల్ల గుండె గుబులైందే ఓ పిల్ల నాటుసారా పుచ్చుకుంటూ పాడుతున్నాడు శివయ్య. అతని కళ్ళు మత్తుగా కిందికి వాలిపోయి ఉన్నాయి. పొద్దున్నుంచి ఎన్ని ప్యాకెట్లు తాగేసినావురా? ఓ తాగుబోతు అడిగాడు. 2 ప్యాకెట్లే, కైపెక్కటం లేదు. రేయ్, ఓ 10 రూపాయలు అప్పు ఇవ్వరా, రేపిస్తాను బ్రతిమాలాడు శివయ్య. అప్పు లేదు, గిప్పు లేదు, పోరా అన్నాడు ఆ వ్యక్తి. అప్పటికి అతను కూడా బాగా తాగి ఉన్నాడు. రేయ్, నేను లక్షాధికారినిరా, నాకిస్తే నీ డబ్బు బ్యాంకులో ఉన్నంత భద్రంగా ఉంటుంది అన్నాడు శివయ్య. పిచ్చోడిలాగున్నావు,
నువ్వు లచ్చాధికారివైతే నీ లచ్చలు నీ దగ్గరే పెట్టుకో, నన్ను అడగటం దేనికిరా? మల్లయ్య, ఓ 10 అప్పు ఇవ్వరా, రేపు ఇచ్చేస్తాను. మల్లయ్య, లేవు పో, ఖచ్చితంగా చెప్పేశాడు. శివయ్య దిగులుగా ముఖం పెట్టుకున్నాడు. ఇంకా ఒక ప్యాకెట్ తాగితే గాని అంతకుముందు తాగిన దానికి ప్రయోజనం ఉండదు. శివయ్య ఒక్క నిమిషం పాటు ఆలోచించి సారా అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఒక్క ప్యాకెట్ ఇవ్వు సైదులు, పైసలు రేపిస్తాను అడిగాడు. అతన్ని చూడగానే గయ్యన ఎగిరాడు సైదులు. 100 రూపాయల పైనే అప్పు పెట్టాను, ఎదవనాయాలా, ఇంకేంద్ర అప్పిచ్చేది, ఎల్లెల్లు అన్నాడు కసురుకున్నట్లు. అలాంటి అవమానాలు మామూలే అన్నట్లు మరో మూలకు వెళ్ళాడు శివయ్య. అక్కడో తాగుబోతూ సారా తాగుతూ చీకుముక్క నములుతున్నాడు. ఆ చీకులు అమ్మే అమ్మాయితో సరసం మొదలెట్టాడు. ఏమే రంగి అంటూ అదోలా చూశాడతను. ఏంటట్టా చూస్తున్నావు, నా జోలికొచ్చావంటే నీ మక్కెలు ఇరగ్గొడతాను, నా సంగతి నీకు తెలియదు. అంత పొగరెందుకే, నీ మావ లేనప్పుడు చెప్పవే, వస్తాను, నీ కట్ట ముంచుకొనే. రంగి పైకి లేచి బండ బూతులు తిట్టడం మొదలుపెట్టింది. ఎక్కడా తిట్లకి తాగిన మత్తు దిగిపోతుందనే భయంతో యువతలకు వచ్చేశాడతను. అతను వెంటబడ్డాడు శివయ్య. గొంతులో సారా వంపుకోకపోతే ప్రాణం పోయేంత ఆరాటంగా ఉంది. రాజు, నాకు గ్లాసు సారా పోయించవు, రేపు నీకు పోయిస్తాను. ఏంది బే, రేపు నువ్వు నాకు పోయించేది, పోరా కోపంగా అంటూ శివయ్యని నెట్టేశాడు. శివయ్య వెళ్ళి దూరంగా పడ్డాడు. నీ చేతులు విరిగిపోను బద్మాష్. పైకి లేవబోతున్న శివయ్యను ఎవరో పైకి లేపారు. తనను పట్టుకున్న చేతుల వైపు చూశాడు. ఖరీదైన వాచి, బంగారు ఉంగరాలు కనిపించి ఆశ్చర్యంగా తలెత్తి అతని వైపు చూశాడు శివయ్య. లే తాత, లే అంటూ పైకి లేపాడతను. ఎవరు బాబు నువ్వు, చాలా మంచోడిలా ఉన్నావు. వెంటనే శివయ్య అతన్ని మెచ్చుకోవడానికి కారణం సారా పోయిస్తాడన్న ఆలోచన మనసులో మెదలటమే. ఎందుకు అతన్ని నెట్టావు? చీకుముక్క తినేవాడిని అడిగాడు. ఆడు మందు అడుక్కునే బిచ్చగాడు, రోజు ఇట్లాగే సతాయిస్తుంటాడు, నెట్టకపోతే ముద్దు పెట్టుకోవాలా? వాడన్నాడు. నీకేం కావాలి తాత? శివయ్య బట్టల కంటిన దుమ్ము దులుపుతూ అన్నాడతను. నేను తాతను కాదు బాబు, తాగి తాగిలా ముసలాన్నైపోయాను. కష్టాలు నన్ను ఈ విధంగా మార్చేశాయి. నేను లచ్చాధికారిని బాబు. ఈ పాపిస్ట్ లోకం కన్ను కుట్టి అంతా పోయింది. నా భార్య బిడ్డలకు పుట్టెడన్నం కూడా పెట్టలేని నిర్భాగ్యుణ్ణి బాబు. ముక్కు చేదుకున్నాడు శివయ్య. ఈ బాధను ఇలాగే భరిస్తూ నేనుండలేను, అందుకే తాగుతాను. బాబు, నాకు సారా ఇప్పిస్తావా? ఆశగా అడిగాడు. ఎంత కావాలన్నా ఇప్పిస్తాను, నీ ఇష్టం వచ్చినంత తాగు. జేబులోంచి 100 రూపాయలు తీసిచ్చాడు. అతని వంక ఆశ్చర్యంగా చూశాడు శివయ్య. గబుక్కున డబ్బందుకొని సారా అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఏరా ఎదవనా కొడక, ఇందాక డబ్బులు లేవని కొట్టావుగా, ఇప్పుడు చూడరా. శివయ్య నోటిని దర్జాగా వాడి మీదికి విసిరేశాడు. ఏమనుకుంటున్నావో, నేను లచ్చాధికారిని, గుర్తుపెట్టుకో అన్నాడు శివయ్య. 2 సారా ప్యాకెట్లు ఇచ్చి మిగతా డబ్బు అప్పు కింద జమ చేసుకున్నాడు కొట్టువాడు. బాబోయ్, మందు పోసి ప్రాణాలు రప్పించారు ధర్మప్రభువులు. నేనేం చేసి మీ రుణం తీర్చుకోవాలో చెప్పండి బాబు అన్నాడు ఖాళీ అయిన ప్యాకెట్ను అవతలికి విసిరేస్తూ. విషపు నవ్వు నవ్వాడు రంజిత్. ఆ నవ్వులోని మర్మం శివయ్యకు అర్థం కాలేదు. అలాంటి స్థితిలో ఉన్నాడతను. కళ్ళ ముందు సారా తప్ప అతనికి మరేం కనిపించదు. నీకు ఓ కూతురు ఉంది కదూ శివయ్య? రంజిత్ అడిగాడు. ఒక్కతేమిటి బాబు, 2 ఉన్నారు. నేను అడిగేది నీ పెద్ద కూతురు గురించి. పెళ్లి చేసేసావా? లేదు బాబు, అదింకా చదువుకుంటోంది. మరో గుక్క లాగించాడు. పెళ్ళెప్పుడు చేయాలనుకుంటున్నావు? తాగడం ఆపి అతని వైపు వింతగా చూశాడు. పెళ్లి చెయ్యాలంటే శానా ఖర్చు బాబు, అందుకని నా కూతురు పెళ్లి చెయ్యను. చేస్తే ఏం? ఇలా దగ్గరికి రా, ఒక రహస్యం చెప్తానంటూ రంజిత్ చెవుల దగ్గర పెదాలు పెట్టి చెప్పాడు. దాని పెళ్లి చేస్తే నా మందుకు డబ్బుండదు, అందుకే చెయ్యను రహస్యంగా చెప్పాడు. నీ మందుకు ఎంత డబ్బు కావాలి? జీవితాంతం తాగటానికి 1 లక్ష ఉంటే చాలు బాబు. ఆకాశంలోకి చూశాడు శివయ్య. పోగొట్టుకున్న 2 లక్షలు గుర్తుకొచ్చాయి. వెంటనే బాధ గుర్తొచ్చింది. సారాని గొంతులోకి వంపుకున్నాడు. ఆ 1 లక్ష నేనిస్తాను, కానీ నీ కూతుని నాకిచ్చి పెళ్లి చేస్తావా? శివయ్యకు ఒక్కసారిగా మత్తు దిగిపోయినట్లు అనిపించింది. విభ్రాంతిగా అతని వంక చూశాడు. రంజిత్ జేబులోంచి 1000 రూపాయలు బయటకు తీసి పట్టుకున్నాడు. చూడు, నీ కూతుర్ని పెళ్లి కొప్పిస్తే నీ పేరున బ్యాంకులో 1,00,000 రూపాయలు వేస్తాను. ఆ డబ్బుతో నువ్వు నీ జన్మంతా తాగొచ్చు. లేదంటావా? తిరిగి ఆ డబ్బు జేబులో పెట్టుకోబోయాడు. గబాల్న అతని మీద పడి ఆ డబ్బు తీసుకున్నాడు శివయ్య. దాన్ని మీకిచ్చి పెళ్లి చెయ్యడమేగా. చేస్తాను బాబు.
డబ్బును ధోవతిలో మడిచి కట్టుకున్నాడు. నే చెప్తున్నా బాబు, అది ఇయ్యాల నుండి నీ పెళ్ళాం. డబ్బు మత్తుతో ప్రమాణం చేశాడు శివయ్య. రంజిత్ చిన్నగా నవ్వాడు. నేనెవరో తెలుసా? చెప్పలేదుగా బాబు. ఇంతకీ నువ్వెవరు? గంగులు పేరు ఎప్పుడైనా విన్నావా? రౌడీ గంగుల. శివయ్య మాటలింకా పూర్తి కాలేదు. కోపంగా చెయ్యెత్తాడతను. నిలువుగుడ్లేసుకొని చూశాడు శివయ్య. ఏమనుకున్నాడో వెంటనే చెయ్యి కిందికి దించేశాడు. ఎమ్మెల్యే గంగులు అను, రౌడీ అన్నావంటే నాలుగు చీరేస్తాను. కోపం తగ్గాక చెప్పాడు. నీ కూతురు చదివే కాలేజీలోనే నేను చదువుతున్నాను. ఆమెని నాకిస్తానని ఒప్పుకున్నావు. తేడా వచ్చిందో నీ శవం, నీ కూతురు శవం నీ ఇంట్లో తేల్తాయి. జాగ్రత్త హెచ్చరించాడు. శివయ్య బిత్తరపోయాడు. మత్తు మెల్లమెల్లగా దిగుతోంది. బాబు, నేను మాటంటే మాటే మెల్లిగా లేస్తూ అన్నాడు. రేపు మా నాన్నతో మీ ఇంటికి వస్తాను. ముహూర్తాలు పెట్టుకుంటాం. తలూపాడు. ఇంకో మాట. నీ కూతురు కిరణ్ అనే తలమాసిన వాడిని ప్రేమించింది. వాడికి చిల్లి గవ్వ ఆస్తి కూడా లేదు. వాడితో తిరగొద్దని చెప్పు. అన్నింటికీ తలూపి అక్కడి నుండి కదిలాడు శివయ్య. వెళ్తున్న అతని వంక చూసి నవ్వుకున్నాడు రంజిత్. అతని కళ్ళ ముందు స్రవంతి కనిపించింది. నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను సర్వనాశనం చేస్తాను కసిగా అనుకున్నాడు. అతని కళ్ళల్లో పగ, ప్రతీకారంతో కూడిన ఎర్రటి జ్వాలలు. ఆ జ్వాలలు ఒక్కోసారి ఎదుటి వాళ్లను దహిస్తాయి, లేకుంటే ఎదురు తిరిగి వారినే దహించి వేస్తాయి. కిరణ్ స్రవంతి తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చాడు. శివయ్య ఇంట్లో లేడు. రా బాబు, కూర్చో. అతన్ని ఆహ్వానించి కుర్చీ చూపించింది శాంత. కిరణ్ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తుంటాడు. సునీత అతన్ని చూసి పలకరింపుగా నవ్వాడు. సునీత ఏమీ మాట్లాడకుండా సిగ్గుతో లోపలికి పోయింది. ఆ అమ్మాయికి మొహమాటం ఎక్కువ. ఈరోజు మా థియేటర్లో కొత్త సినిమా రిలీజ్ అయింది, చూస్తారా? అడిగాడు సునీల్. చూస్తానులే. ఇంతకీ నీ చదువు విషయం ఎంతవరకు వచ్చింది? అడిగాడతను. మొన్ననే BA ఎంట్రన్స్ పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్కి ఫీజు కట్టాలి. బాగా చదువు. మీ అక్క ఆశలన్నీ నీ మీదే తలూపి అన్నాడు సునీల్. ఇంతకీ టికెట్లు తీసుకురమ్మంటారా? అక్కర్లేదు లేవోయ్, ఈసారి ఎప్పుడైనా చూస్తాను. అయితే నేను వెళ్ళొస్తానండి. ఫస్ట్ షో టైం అవుతుంది. నమ్రతగా చేతులు జోడించి వెళ్ళిపోయాడు సునీల్. మంచి కుర్రాడు, మనసులో మెచ్చుకున్నాడు కిరణ్. స్రవంతి బయట గదిలోకి వచ్చి అతన్ని చూసి గుమ్మంలోనే సిగ్గుగా ఆగిపోయింది. రోజూ చూసే కిరణ్ అయినా ఈరోజు అతను పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాడంటే ఏదో కొత్తగా గమ్మత్తుగా ఉంది. కళ్ళతోనే పలకరించడామెను. అతని పెదవుల మీద నవ్వు ఆమె బుగ్గలను, మందారాలను అద్దుతోంది. సిగ్గు ఒత్తిళ్లకి కనురెప్పలు బరువుగా క్రిందికి వాలాయి. రా స్రవంతి పిలిచాడు. ఆమె అతిథి అయింది. అతడు ఆమెకు ఊహల విందు భోజనాలకి వడ్డించాడు. ఆమె ఒక్కడుగు ముందుకు వేసింది. అతనికో హిందీ నాట్యం గుర్తొచ్చింది. ఫేరే అంటే పెళ్లిలో అగ్ని చుట్టూ తిరగటాన్ని అంటారు. అలాంటిది ఏమీ లేకుండానే నేను నీకు స్వంతమైపోయాను అని అర్థం. ఆ చిన్న వాక్యంలోనే ప్రేమికుని గొప్ప హృదయం దాక్కుని ఉంది. ఆ 7 అడుగులు, శాస్త్రోక్తమైన మంత్రాలు, ప్రమాణాలు, తలంబ్రాలు ఏవీ లేకుండానే నేను నీ జీవితంలోకి వచ్చేశాను. ఆమె 6 అడుగులు వేసి అతనికి దగ్గరగా వచ్చింది. ఇద్దరి సామీప్యానికి మధ్య ఒక్క అడుగు మాత్రమే. ఆమె కళ్ళల్లోకి చూశాడు. జడివాన మబ్బుల నుండి జారిపడిన ఓ ఇంద్రధనస్సులా, కోకిలమ్మ గొంతులో తేనెలూరే అమృతవర్షిణి రాగాలుగా, దేవుడే మురిపెంగా భూమిపైకి పంపిన ముగ్ధవి నువ్వు. ఆమె మరో కుర్చీలో కూర్చుంది. గాలికి కదిలే ముద్దబంతి పువ్వులా ఆమె సన్నగా మణుకుతోంది. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అసంకల్పితంగా ప్రారంభమైన చర్య. ఆమె పెదవులు అదురుతూ అతనికేదో సందేశం పంపిస్తున్నాయి. ఈ ప్రపంచం మొత్తం నాదైనా నేను తృప్తిపడను ప్రియతమా. కేవలం నీ ఒక్క చిరునవ్వు నా కోసమైతే ఎక్కడో ఓ మూల నీ జ్ఞాపకాలతో తృప్తిగా జీవించేస్తాను. ఇంతలో టీ కప్పులతో శాంత అక్కడికి రావటంతో ఆలోచనలు చెదిరి అనుభూతులుగా మిగిలిపోయాయి. సర్దుకుని కూర్చుంది స్రవంతి. చాలాసేపటి వరకు ప్రేమామృతంతో పేరుకుపోయిన గొంతుని సవరించుకుంటున్నాడతను. స్రవంతి, నాన్నగారు లేరా అండి? కప్పందుకుంటూ అడిగాడు. రావాలి బాబు, టైం అయింది, వచ్చేస్తారు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. మరి నీకు టీ? అడిగాడు స్రవంతిని చూస్తూ. ఇందాకే తాగాను. 50-50, సగం సగం అన్నాడు కొంటెగా. టీని సాసర్లో పోసి కప్పు ఆమెకు అందించాడు. సగం సగం అంటూ అప్పుడే అడుగు ముందుకు వేస్తున్నావు నవ్వుతూ అంది.
ఎన్ని అడుగులు వేసినా అన్నీ 7 అడుగుల తర్వాతే కదా అంటూ నవ్వాడు. మీ నాన్నగారు వచ్చేస్తారా? మామూలుగా రారు. ఎలా వస్తారు? గుర్రం ఎక్కొస్తారు. తండ్రి గుర్తొచ్చి ఆమె మనసు అదోలా అయిపోయింది. ఏ గుర్రం? కిరణ్ అడిగాడు. పంచకళ్యాణి గుర్రం ఎక్కొస్తారు అంది దిగులుగా. అది అర్థం చేసుకున్నాడు కిరణ్. ఏ గుర్రమైనా ఇంటికి రాగానే దిగాల్సిందే కదా, వాతావరణం తేలికపరచడానికి అన్నట్లు నవ్వాడు. ఈసారి అతనితో పాటు నవ్వలేకపోయిందామే. ముందు అమ్మతో మాట్లాడవా అన్నాడు చేతి గోర్ల వైపు చూసుకుంటూ. అమ్మతో చెప్పేశాను. ఆమె వైపు నుంచి అభ్యంతరం లేదు. తను సంతోషంగానే ఒప్పుకుంది. కాకపోతే మా నాన్నతోనే కాస్త ప్రాబ్లం. ఆయన స్థిరమైన మనిషి కాదు. ఏ టైంలో ఏం ఆలోచిస్తాడో ఏం మాట్లాడతాడో ఇప్పటికీ మేము అర్థం చేసుకోలేం. మౌనంగా వింటున్నాడు కిరణ్. హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో తమ్ముడు ఇంటి బాధ్యతలో పాలు పంచుకుంటున్నాడు. చెల్లాయి మిషన్ కుడుతోంది. అమ్మ రాత్రనక పగలనక కష్టపడుతోంది. ఇంటి గురించి ఏమాత్రం పట్టంది నాన్నకి మాత్రమే. ఆమె కంఠంలోని బాధకి అతను కరిగిపోయాడు. నీ కష్టాల్లో చేయూతనివ్వటానికి నేనున్నాను స్రవంతి, బాధపడకు అన్నాడు కిరణ్ అనునయంగా. ఆ చిన్న మాటే కొండంత ధైర్యాన్ని సంతోషాన్ని ఆమెలో కలగజేసింది. కిరణ్ నాన్న ఏ మూడ్లో ఇంటికి వస్తాడో తెలియదు. ఏదైనా రఫ్గా అంటే బాధపడకు. ఆమె అలా అంటుండగానే లోపలికొచ్చాడు శివయ్య. అతన్ని చూడగానే కిరణ్ లేచి నిలబడి చేతులు జోడించాడు. అది పట్టించుకోలేదు శివయ్య. అమ్మ స్రవంతి, ఈ రోజుతో కష్టాలన్నీ తీరిపోయాయి. స్రవంతి తండ్రి వైపు వింతగా చూసింది. నీ పెళ్లి చేస్తానమ్మా, రంగరంగ వైభవంగా. ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగేసి చెప్పుకుపోతున్నాడు శివయ్య. మధ్యలోనే అడ్డుపడింది. ఏమిటి నాన్న నువ్వు మాట్లాడేది? పెద్ద సంబంధం వచ్చిందమ్మా నీకు, చాలా పెద్ద సంబంధం. ఆమెకి తండ్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. మందు బాగా ఎక్కువైనట్టుంది అనుకుంది. కానీ మనిషి మామూలు కండిషన్లోనే కనిపించాడు. రివ్వున లోపల నుంచి బయటకు వచ్చింది శాంత. మీతో మాట్లాడడానికి అబ్బాయి ఎదురు చూస్తున్నాడు, రండి భర్తతో చెప్పింది. కానీ అతను ఆమె మాటలు వినే స్థితిలో లేడు. మన స్రవంతికి పెద్ద సంబంధం తెచ్చాను అన్నాడు. ఏ తాగుబోతుకి మాటిచ్చావు అనుమానంగా అడిగిందామె. అంత తెలివి తక్కువ దద్దమ్మన? తాగుబోతుకి కాదు, ఎమ్మెల్యే కొడుక్కి ₹1,00,000 ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటారట. కిరణ్ స్రవంతి ఆ మాటలు వినగానే అదిరిపడ్డారు. ఎవరు నాన్న ఆ ఎమ్మెల్యే? స్రవంతి అడిగింది. గంగులనే ఓ పెద్ద మనుషులే, అబ్బాయి నీతో పాటే చదువుకుంటాడట, పేరు రంజిత్. అతనా? నివ్వెరపోయింది. మా గొప్ప సంబంధం. ఒప్పుకో తల్లి, నీకు మళ్ళీ అలాంటి సంబంధం నీ తండ్రి తీసుకురాలేడు. నీ పెళ్లితో మా కష్టాలన్నీ తీరుతాయి ప్రాధేయపడుతున్న ధోరణిలో అన్నాడు. చేష్టలుడిగి నిలబడిపోయాడు కిరణ్. ఆ షాక్లోంచి ఇంకా తేరుకోలేదు. నాన్న, ఆ రంజిత్ నువ్వు అనుకునేంత పెద్ద మనిషి కాదు. నా మీద పగబట్టి ఉన్నాడు. కేవలం నా మీద పగ తీర్చుకోవటానికే నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు స్రవంతి చెప్పింది. నేను మాటిచ్చేశానమ్మా, అతను ఎలాంటి వాడైనా నువ్వు చేసుకోక తప్పదు స్థిరంగా అన్నాడు. అది కాదు నాన్న, నా మాట విను. రంజిత్ మంచివాడు కాదు. నేను నిన్ను ఇస్తానని చెప్పి అడ్వాన్స్గా డబ్బు కూడా పుచ్చుకున్నాను. ఆ రంజిత్ని తప్ప నువ్వు వేరే వారిని చేసుకోవటానికి వీల్లేదు. కిరణ్ వైపు చూస్తూ అన్నాడు శివయ్య. ఛీ, నువ్వు తాగుబోతువి అనుకున్నాను, కానీ నీ కూతుర్నే తార్చేంత దుస్థితికి దిగజారుతావనుకోలేదు చీత్కారంగా అంది శాంత. చూస్తూ చూస్తూ దాని గొంతుకొస్తారా? అంతకన్నా పీక పిసికి చంపేయండి. భార్య మాటలు లెక్క చేయలేదు శివయ్య. దయచేసి డబ్బు కోసం అంత నీచత్వానికి దిగకు నాన్న. ఆ రంజిత్ నీకు డబ్బు ఎరవేసి నన్ను సాధించాలని చూస్తున్నాడు. రేపు నువ్వే కాదు, నన్నే కాదు, మన కుటుంబాన్ని నాశనం చేస్తాడు ప్రాధేయపూర్వకంగా అంది. ఇంకా సారా మత్తు డబ్బు మైకం దిగలేదు శివయ్యకి. ఏవండి, అంతకంటే మంచి సంబంధం మన స్రవంతికి వచ్చింది. కిరణ్ మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడట. మీతో మాట్లాడడానికి వచ్చాడు. అదే అదననుకొని చెప్పింది శాంత. ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. ఆ రంజిత్ తప్ప ఎవ్వరూ నా అల్లుడవటానికి నాకు ఇష్టం లేదు మేకపోతు గాంభీర్యంతో అన్నాడు. కోపం ఆపుకోలేకపోయింది స్రవంతి. శాసించటానికి నీకేం అర్హత ఉంది నాన్న? ఈ బాధ్యత నువ్వు పట్టించుకుంటున్నావా? పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను నీ కన్న తండ్రిని. కన్న తండ్రి చెప్పినా ఆ దేవుడు చెప్పినా నేను వినను. రంజిత్ని చేసుకునే ప్రసక్తే లేదు. విసవిస లోపలికి నడిచింది స్రవంతి. స్రవంతి వెళ్ళగానే
ఇక తాను అక్కడ ఉండటం అనవసరమని బయటికి నడిచాడు కిరణ్. అతని హృదయం రంజిత్ మీద కోపంతో దహించుకుపోతోంది. చీకటి పడగానే రంజిత్ ఎక్కడుంటాడో తెలుసు కిరణ్కి. హీరో హోండా ఓ పక్కగా పార్క్ చేసి గబగబా లోపలికి నడిచాడు. లైట్లు డిమ్ముగా వెలుగుతున్నాయి. చుట్టూ ఒకసారి కలియజూశాడు. ఓ కార్నర్ టేబుల్ దగ్గర ఎవరో ఫ్రెండ్తో కూర్చుని ఉన్నాడు రంజిత్. అటువైపు నడిచాడు. అతన్ని చూడగానే రంజిత్ కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. ఏం కావాలి, ఎందుకొచ్చావు అడిగాడు. మాట్లాడుతూ టైం వేస్ట్ చేయలేదు కిరణ్. రంజిత్ చొక్కా పట్టుకొని పైకి లేపాడు. ఏమిటిది, వదులు అరుస్తున్న రంజిత్ని ముందుకు లాగాడు. టేబుల్ కదలడంతో క్రిందపడి భళ్ళున పగిలాయి గ్లాసులు. అతని దవడ మీద ఈడ్చి కొట్టాడు కిరణ్. విసురుగా వెళ్ళి నేల మీద పడ్డాడు. రేయ్, నీకెన్ని గుండెల్రా, నా మీదే చేయి చేసుకుంటావా, నీ అంతు చూస్తాను భయంకరంగా అరుస్తూ లేచాడు రంజిత్. చటుక్కున జేబులోంచి బటన్ నైఫ్ తీసి నొక్కాడు. సర్రమని కత్తి బయటకొచ్చింది. ఆ కత్తిని చూసి కిరణ్ ఏమాత్రం చలించలేదు. స్రవంతి నాకు కాబోయే భార్య. ఆమె వంక కన్నెత్తి చూస్తే నీ 2 కళ్ళు పీకేస్తాను. ఆమె పేరెత్తితే నీ నాలుక కత్తిరిస్తాను. జాగ్రత్త, రౌద్రంగా అంటూ రంజిత్ మీదికి దూకాడు. ఎవరో భయంతో కెవ్వున కేక వేశారు. వాళ్ళిద్దరి పోట్లాట చూసి జనం టేబుళ్లను వదిలి పారిపోయారు. రంజిత్ కత్తిని ముందుకు దూశాడు అతన్ని పొడవటానికి. కిరణ్ ఓడుపుగా పక్కకు తప్పుకొని ఆ చేతిని పట్టుకొని చంకలో ఇరికించుకున్నాడు. మోకాలితో రంజిత్ గుండెల మీద పొడిచాడు. కత్తి దూరంగా ఎగిరిపడింది. రంజిత్ కిరణ్ని బలంగా వెనక్కి తోశాడు. అతను వెళ్ళి ఓ టేబుల్ని గుద్దుకున్నాడు. పోట్ల గిత్తల తలతో అతన్ని కుమ్మడానికి ముందు కురికాడు రంజిత్. అతన్ని దగ్గరకు రానిచ్చి ఎగిరి తన్నాడు. రంజిత్ వెళ్ళి దూరంగా పడ్డాడు. అతని తల ఫట్మని నేలకు తాకింది. కళ్ల ముందు నక్షత్రాలు ప్రత్యక్షమయ్యాయి. పంటి బిగువన పైకి లేచి కిరణ్తో కలియబడ్డాడు. కిరణ్ పిడికిలి బిగించి కడుపులో కొట్టాడు. గుండెలు కదిలిపోయే కేక అతని నోటి నుండి వెలువడింది. నిస్సత్తువుగా నేల మీదికి జారిపోయాడు. వెంటనే స్పృహ తప్పింది రంజిత్కి. రంజిత్ వంక అసహ్యంగా చూసి బయటకు నడిచాడతను. అందరూ భయంతో పక్కకు తప్పుకున్నారు. బయటకొచ్చి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. వెంటనే అది వేగంగా దూసుకుపోయింది. అప్పటికి గాని అతని ఆవేశం తగ్గలేదు. సరాసరి స్రవంతి ఇంటివైపు బైక్ని పోనిచ్చాడు. కిరణ్, ఇంత రాత్రి ఎందుకొచ్చావు అడిగింది స్రవంతి. బాగా ఏడ్చినట్లు ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి. స్రవంతి, నువ్వు నాదానివి, నిన్ను నా నుండి ఎవ్వరూ వేరు చెయ్యలేరు ఆవేశంగా అన్నాడు. అతని బట్టలు నలిగి ఉన్నాయి. జుట్టు చెదిరిపోయి ఉంది. అతని అవతారం వైపు ఆశ్చర్యంగా చూస్తోందామె. ఆ రంజిత్ గాడిక నీ జోలికి రాడు, వాణ్ణి తన్ని వచ్చాను. ఇంటికి వెళ్ళిపో కిరణ్. వెళ్తాను, ఒక్కసారి మీ నాన్నని పిలువు. నిన్ను నన్ను మీ నాన్న కాదు కదా, ఆ భగవంతుడు కూడా వేరు చెయ్యలేడు. మనిషి తూలిపోతున్నాడు. రేపు మాట్లాడుకోవచ్చు, ప్లీజ్ వెళ్ళిపో కిరణ్ ఆమె అభ్యర్థించింది. స్రవంతి, నువ్వు నా స్వంతం. నీ మీద నాకు తప్ప వేరెవ్వరికీ అధికారం లేదు. వీధిలో ఉన్నారన్న విషయం మర్చిపోయి చప్పున స్రవంతిని దగ్గరకు తీసుకున్నాడు. ఏయ్ వదులు గింజుకుంది. స్రవంతి, నా స్రవంతి అంటూ పలవరిస్తూ ఆమె తల 2 చేతులలో బంధించి సున్నితంగా కళ్ళను ముద్దాడాడు. కిరణ్ని వెనక్కి తోసింది. ఈరోజు ఏమైంది నీకు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? ఆమె కంఠంలోని తీవ్రతకు తేరుకున్నాడు. బేలగా ఆమె వైపు చూశాడు. నిన్ను ఆ రంజిత్గాడు ప్రపోజ్ చేశాడన్న ఆలోచననే భరించలేకపోయాను. నువ్వు నా నుండి దూరం అవుతావేమోనని భయంగా ఉంది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. కరిగిపోయిందామె. అతని తలను తన గుండెల్లో దాచుకోవాలన్న కోరికను అదిమి పట్టింది. చెప్పు స్రవంతి, నువ్వు నాదానివేనని, నన్ను వదిలి వెళ్ళిపోనని ఆమె చెయ్యి పట్టి ఊపేశాడు. కన్నార్పకుండా అతని వైపే చూడసాగింది. నా చుట్టూ నేను గీసుకున్న గీరిలోకి నువ్వెలా ప్రవేశించావో తెలియదు. నువ్వొచ్చాక నా చిన్న ప్రపంచం రంగులతో నిండిపోయింది. నా పెదాల పైన విరిసే నవ్వువి నువ్వు. నా గుండెని స్పందించే జ్ఞాపకానివి నువ్వు. నా కళ్ళల్లో మెదిలే భావానివి నువ్వు. నువ్వు లేక నేనెలా ఉండగలను? ఆమెలోని భావాలని అతను మనసుతో చదువుకున్నాడు. వస్తాను స్రవంతి. ఆమె కళ్ళ నిండా నీళ్లు. వెళ్ళిపోతున్న అతని రూపాన్ని కన్నీటి పొర అస్పష్టంగా కప్పేసింది. రంజిత్ మనస్సు అతలాకుతలమైపోతోంది. పిచ్చి పట్టినట్లుగా గదిలో అటు ఇటు పచాలు చేయసాగాడు. రంజిత్కి చాలా కోపం వచ్చిందనటానికి గుర్తు అతను ఇల్లంతా తిరిగేయటమే. అది చూశాడు బాపిరాజు. ఏమైంది బేటా అడిగాడు. అతని తండ్రి ముఖ్య సలహాదారుడు, రాజకీయ గురువు బాపిరాజు. గంగులు ఎలక్షన్స్తో
కంటెస్ట్ చేయడానికి, వీధి గూండా నుండి ఎమ్మెల్యేగా ఎదగటానికి బాపిరాజే కారణం. ఏం చెప్పాలో తోచలేదు రంజిత్కి. దెబ్బతిన్న నాగు ఉక్రోషంతో నీలాగే చక్కర్లు కొడుతుంది. ఎవరైనా నిన్ను కొట్టారా? బాపిరాజుతో చెప్పే విషయాలు తండ్రికి చేరతాయని తెలుసు అతనికి. ఒక అమ్మాయి విషయంలో గొడవ పడ్డాడనే విషయం తెలియడం ఇష్టం లేదు. ఏ ఆడదాని మీదైనా మనసు కలిగితే డబ్బు వెదజల్లి కొనుక్కోమంటాడు. డబ్బుకు అమ్ముడు పోకపోతే సరాసరి ఇంటి నుంచి ఎత్తుకొచ్చి రేప్ చేసేయమంటాడు. అంతేకాని ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని గురించి ఆలోచించటం, ఇతరులతో గొడవ పడటం వేస్ట్ అంటాడు. తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు అతనికి. సరిగ్గా అరగంటలో స్రవంతి అతని గదిలో బంధించబడుతుంది. ఎలాంటి హడావిడి చేయకుండా నీట్గా ఎత్తుకొచ్చేస్తారు గంగులు మనుషులు. ఎందుకో అతనికి స్రవంతిని ఆ రకంగా పొందాలని లేదు. ఏం జరిగిందో చెప్పటం రంజిత్కి ఇష్టం లేదని గ్రహించాడు బాపిరాజు. బేటా, ఎదుటివాడిని దెబ్బతీయాలంటే 2 మార్గాలుంటాయి. ఒకటి డైరెక్ట్గా అటాక్ చేయటం, రెండోది వాడి ఆయువు పట్టు మీద రహస్యంగా దెబ్బ కొట్టటం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాపిరాజు. అతని కళ్ళ ముందు స్రవంతి పదే పదే కదలాడసాగింది. ఆమెను తలుచుకుంటే అతనిలో ద్వేషంతో పాటు మరో ఫీలింగ్ కూడా కలుగుతోంది. కేవలం ద్వేషం మాత్రమే ఉంటే స్రవంతిపై ఏదో ఒక విధంగా పగ తీర్చుకునేవాడు. అతను ఏమైనా చేయగలడు. ఆమె మొహం మీద యాసిడ్ పోసి అందవికారంగా మార్చగలడు. పట్టపగలే ఆమెను వాళ్ళింట్లోనే రేప్ చేయగలడు. ఆమెను చంపి సాక్ష్యం లేకుండా పారిపోగలడు. కానీ పై ఏవి అతను చేయలేదు. చేయగల సామర్థ్యం ఉన్నా చేయలేకపోతున్నాడు. కారణం ద్వేషంతో పాటు కలిగే మరో ఫీలింగ్, ప్రేమ. అవును, స్రవంతి అంటే అతనికి ప్రేమ జనించింది. మొదట ఆ ఫీలింగ్ ఏమిటో అర్థం కాలేదు. అతనికి ఆమెను పొందాలని, అది ద్వేషంతోనే అని అనుకుంటున్నాడు. కానీ అంతర్లీనంగా అతనిలో ఉన్న ఇష్టం, ప్రేమ ఆమె కోసం ఎంతైనా తెగించేలా ప్రోత్సహిస్తున్నాయి. సీరియస్గా ఆలోచించసాగాడు. కిరణ్ బ్రతికి ఉండగా స్రవంతిని తన దాన్ని చేసుకోవడం అసంభవం. అతన్ని ఒంటరిగా ఎదుర్కోలేడు. దొంగ దెబ్బ తీయాలి. ఎలా ఎలా? రంజిత్ మనసులో ఒక ఆలోచన మెదిలింది. వెంటనే రాధకి ఫోన్ చేశాడు. రంజిత్ అంటే రాధకి చాలా ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఉందామెకి. ఆమెలో ఉన్న ఆ బలహీనతను తనకు అనుగుణంగా మలుచుకున్నాడు. అతను చెప్పినట్టల్లా చేస్తూ ఉంటుంది. ఫోన్ చేసిన 10 నిమిషాలకు అతన్ని కలిసింది రాధ. వాట్ డియర్, నన్ను పిలిచావేమిటి? వస్తూనే ఎగ్జైటింగ్గా అడిగింది. నీతో ఓ పని పడింది రాధా. 1,00,000 పనులు చెప్పు, చేస్తాను. అతను ఎదురుగా కూర్చుంది. స్రవంతి నీకు ఫ్రెండ్ కదూ? అతను ఇంకేదో చెప్తాడని ఊహించిన రాధ ఒక్కసారిగా నిరాశకు లోనైంది. ఆ భావం అతని దృష్టిని దాటిపోలేదు. ఏం? నువ్వు ఏది చెప్పినా నమ్ముతుందా? ఖచ్చితంగా నమ్ముతుంది. అదంతా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కానట్టు చూసింది. అలాగైతే విను. తన ఆలోచన ఆమెతో చెప్పాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఆమె చేత ఎలా అవుననిపించాలో అతనికి తెలుసు. ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. గువ్వలా ఒదిగిపోయింది. రాధా, స్రవంతి కాలేజీలో నన్నెంత అవమానపరిచిందో నీకు తెలుసు. ఆమె మీద పగ తీర్చుకునే వరకు నా మనస్సుకి శాంతి లేదు. దానికి తగిన బుద్ధి చెప్పాలి. అందుకు నీ సహాయం నాకు కావాలి. అందిస్తావు కదూ? ఆమె ముంగురులు సవరిస్తూ గోముగా అడిగాడు. చెట్టంత మగాడు నీ సహాయం వలన నేను మనశ్శాంతిని పొందుతానని బేలగా అర్థిస్తుంటే ఒప్పుకోని స్త్రీ ఈ ప్రపంచంలో ఉంటుందా? మగవాడిని లాలించడంలో తల్లి నవ్వాలని స్త్రీ హృదయం ఎప్పుడూ ఆరాటపడుతుంటుంది. రాధ ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అతను ఆమె మెత్తని కుచ్చిళ్ల సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అసంకల్పితంగా ఆమె వేళ్ళు అతని జుట్టులోకి పోనిచ్చింది. రంజిత్ చెయ్యి ఆమె చీరకట్టుకు జాకెట్టుకు మధ్య ఖాళీ భాగంలో తాకింది. అక్కడ మెల్లగా నిమరసాగాడు. ఆ స్పర్శకు ఆమె మనసు పురివిప్పిన నెమలే అయింది. రాధా, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదూ? చెయ్యి చాపాడు. ఏమాత్రం ఆలోచించకుండా అతని చేతిలో చెయ్యేసింది. పూర్తిగా ఆమె అతని వైపు మెల్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెయ్యిపై ముద్దు పెట్టుకున్నాడు. జాగ్రత్త, అవకాశం వస్తే ఆ విధంగా ప్రొసీడ్ అవు. కిరణ్ తప్పనిసరిగా నేను ఊహించినట్లే చేస్తాడు. తలూపి ఏదో చెప్పబోయింది రాధ. ఆమె ఏం చెప్పాలనుకుందో అతనికి తెలుసు. నాన్నొచ్చేస్తాడు రాధా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపో. రాధ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుందని గ్రహించగానే రంజిత్ తెలివిగా తప్పుకుంటూ ఉంటాడు. ప్రేమ ఎంతకైనా తెగించేలా చేస్తుందన్న దానికి ఉదాహరణే రాధ. రాధ వెళ్ళిపోతుంటే వెనక నుంచి జాలిగా ఆమె వంక చూశాడు. కానీ అతను అదే స్థితిలో ఉన్నాడన్న విషయం అతనికి తెలీదు. స్రవంతిని కిరణ్ ప్రేమించాడు. రంజిత్ కూడా ప్రేమించాడు. ఇద్దరూ హృదయంతోనే ప్రేమించారు. అందులో వ్యత్యాసం లేదు.
కానీ కిరణ్ ఆమెకు దగ్గరవ్వాలని సున్నితంగా ప్రయత్నిస్తే రంజిత్ ఆమెను తనకు దగ్గరగా లాక్కోవాలని చూస్తున్నాడు. ప్రేమంటే ప్రేమించిన వారిని పొందాలనుకోవటమే కాదు, అవతలి వారికి కావాల్సిన విధంగా ఉండడం కూడా. రెండోది లోపించింది రంజిత్లో. అందుకే అతను రావణుడిలా మారాడు. ప్రేమించడం అంటే కామించటమే అని రావణుడు అనుకున్నాడు. కాబట్టే రావణుడికి సీత దక్కలేదు. 2 రోజులుగా ఆ ఇంట్లో ఎవ్వరూ శివయ్యతో మాట్లాడడం లేదు. అందరూ ఓ నేరస్తుడిలా అతని వైపు చూస్తూ దూరంగా తప్పుకుపోతున్నారు. తాగుడుకి బానిసై కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టినప్పుడు కూడా ఎవ్వరూ అతన్ని దూషించలేదు. ఏ రోజు శాంతమ్మ తన దురదృష్టాన్ని తిట్టుకుందే గాని శివయ్యను పల్లెత్తు మాట అనలేదు. పిల్లలు కూడా పేదరికాన్ని మౌనంగా భరించారు. అంతేగాని తండ్రి అసమర్థత వల్ల తమకు ఆ స్థితి కలిగిందని మాట వరుసకైనా అనలేదు వాళ్ళు. అలాంటిది తనతో ఇంట్లో వాళ్ళు మాట్లాడడం మానేయటంతో శివయ్య భరించలేకపోయాడు. ఇక ఉండబట్టలేక ఒక్కొక్కరిని తనే పలకరించడం మొదలుపెట్టాడు. భార్యని స్రవంతిని మాట్లాడించే ధైర్యం లేదతనికి. అందుకే ముందు సునీత దగ్గరికి వెళ్ళాడు. సునీ, ఏం చేస్తున్నావమ్మా? సునీత తలెత్తి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కనిపించిన భావం అతన్ని కదిలించి వేసింది. ఈరోజు సెంటర్కి వెళ్ళటం లేదేమ్మా? వెళ్తే నీకెందుకు, వెళ్ళకపోతే నీకెందుకు అన్నట్లు చూసింది. ఇదో పెద్ద రాక్షసి అనుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాడు శివయ్య. థియేటర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న సునీల్ కనిపించాడు. ఏరా, థియేటర్లో ఏ సినిమా ఆడుతోంది అడిగాడు. తండ్రి ప్రశ్న విననట్లే ఊరుకున్నాడు సునీల్. నిన్నే అడిగేది వినిపించడంలా పెద్దగా అరిచాడు. నిర్లక్ష్యమైన చూపు ఒకటి అతని వైపు పారేసి తల తిప్పుకున్నాడు సునీల్. ఈ ఇంట్లో అందరికీ కండకావరం ఎక్కువైంది. కోపంగా తిట్టాడు. అది విని పాము పిల్లల చివ్వున తలెత్తి అతని వైపు చూశాడు సునీల్. అవును, నువ్వు తిండి పెడుతున్నావు కదా, అందుకే. మాట పూర్తవ్వకుండానే తండ్రితో మాటలు లేవన్న విషయం గుర్తొచ్చి టకీమని నోరు మూసుకున్నాడు. షర్టు గుండీలు పెట్టుకోకుండానే అమ్మా నేను వెళ్తున్నా కేకేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సునీల్. అతను వెళ్ళిన వైపే కోపంగా చూశాడు. తనలో తాను తిట్టుకున్నాడు. అంతకు మించి మరేమీ చెయ్యలేడు. మెల్లగా భార్య దగ్గరికి చేరాడు శివయ్య. వంటింట్లో పనిచేసుకుంటోంది శాంత. నిజానికి అతనికి ఆకలి లేదు. ఏదోలా ఆమెను పలకరించాలనే ప్రయత్నం చేశాడు. అప్పుడే వీధిలోంచి ఓ బిచ్చగాడి అరుపు వినిపించింది. అమ్మా తల్లి, ఆకలితో కడుపు వండిపోతోంది, అన్నం పెట్టు తల్లి. పోవయ్యా, ఇంకా వంట కావలేదు. గట్టిగా విసుక్కుంది శాంత. గతుక్కుమన్నాడు శివయ్య. అది ఇండైరెక్ట్గా తనకు చెప్పటమని తెలుసు. ఇక స్ట్రైట్గా ఆమెతో మాటలు కొనసాగించడమే బెటర్గా అనిపించింది. శాంత, ఇంకెన్ని రోజులు మీరు నాతో మాట్లాడరు? ఆమె సమాధానం చెప్పలేదు. నేను ఈ మధ్య తాగి రావడం లేదు, గ్రహించావా? తనను కాదన్నట్లు మౌనంగా ఉందామే. నేనేం పాపం చేశానని మీరంతా నన్నొక దోషిలా చూస్తున్నారు? కూతురికి మంచి సంబంధం తేవాలనుకోవడం తండ్రిగా నేను అనుకోవడం తప్ప? బిడ్డ సుఖాన్ని కోరని తండ్రి ఉంటాడా? నేనేమైనా ఆమెకు పగవాడినా? ఉక్రోషంగా అన్నాడు. అప్పుడు తలెత్తింది శాంత. మీరు ఆమె బాగు కోరేవారైతే అలాంటి పని చెయ్యరు, నింపాదిగా అంది. ఏమైంది? అబ్బాయి అందంగా లేడా? బోల్డాస్తుంది, చదువుంది. అవును, అన్నీ ఉన్నాయి. లేనిదొక్కటే గుణం. అతను ఎలాంటి వాడో మీకంటే స్రవంతికే బాగా తెలుసు. అది వద్దంటున్నా బలవంతంగా దాన్ని పెళ్లి చేసే అధికారం మీకు కానీ నాకు కానీ లేదు. కానీ మీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను అతనికి మాట ఇచ్చాను. ఏం? ఎవరిని అడిగిచ్చారు? ఇచ్చేటప్పుడు మీకు బుద్ధి లేదా? స్రవంతి అభిప్రాయంతో మీకు అవసరం లేదా? గట్టిగా అడిగింది శాంత. ఏం చెప్పాలో తోచలేదు ఆయనకి. నిజమే, తను చేసింది పొరపాటే. అది కాదు, తీరా ఇప్పుడు కాదంటే అతడు ఏదైనా చేస్తే చివరికి తన మనసులోని భయాన్ని బయటపెట్టాడు. అతనిచ్చిన డబ్బులతో తాగాననే సంగతి బయటపెట్టలేదు. వాడేదో చేస్తాడని భయపడుతూ స్రవంతి గొంతు కోసే కంటే వెళ్ళి మీకు ఇష్టం లేదని చెప్పిరండి, తీసుకున్న ఆ డబ్బు వాడి ముఖాన కొట్టిరండి. శాంత మాటలతో ఆలోచనల్లో పడిపోయాడు శివయ్య. రంజిత్ బెదిరింపు గుర్తొచ్చి వణికిపోయాడు. అందరూ అనుకున్నంత నీచుడు కాదు శివయ్య. అతడు తాగుబోతే కానీ మరీ అంత దిగజారిపోయే మనస్తత్వం లేదు. రంజిత్ ఇచ్చిన డబ్బును తిరిగి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాడతను. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలను చూసి చిన్నపిల్లలా కేరింతలు కొట్టసాగింది స్రవంతి. సముద్రం ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి మొదటిసారి చూస్తున్నంత ఉద్వేగానికి లోనవుతుందామె. ఆమె అల్లరి చూస్తూ కూర్చున్నాడు కిరణ్. తీరాన్ని తాకాలని బిరబిరా పాకే అలలు స్రవంతి ఒకేలా కనిపిస్తున్నాయి అతనికి.
సడన్గా తల తిప్పి అతని వైపు చూసింది. కిరణ్, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ప్రేమికుడు ఎవరో తెలుసా? తెలుసు. ఎవరో చెప్పు? కుతూహలంగా అడిగింది. ఇంకెవరు? నేనే, నవ్వాడు. అబ్బా, నీ గురించి కాదు నేను అడిగింది, బుంగమూతి పెట్టింది స్రవంతి. ఏం, నా మీద నీకేమైనా అనుమానం ఉందా? అలా కాదు కిరణ్, పోనీ నువ్వు కాకుండా ఉన్న మరో గొప్ప ప్రేమికుడు ఎవరో చెప్పు. అతను ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా వెంటనే తెలీదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు. ఏదైనా ఆమె నోటి వింటేనే బాగుంటుంది. అవతల వారికి తెలియని విషయాలు చెప్తున్నప్పుడు గమ్మత్తుగా ఆమె కళ్ళు పెదవులు కదులుతున్నాయి. అలా చూడటం అతనికి ముచ్చటగా ఉంటుంది. నిజంగా నీకు తెలీదా? కుతూహలంగా అడిగింది. నిజం. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ప్రేమికుడు నేనేనని ఇంతకాలం అనుకుంటూ వస్తున్నాను. నన్ను మించి మరొకడు కూడా ఉన్నాడా? సూర్యకిరణాలు సోకి మిలమిలా మెరుస్తున్న సముద్రం వైపు చూపించింది. సముద్రుడికి ప్రియురాలు ఆకాశం. ఆకాశం అంత దూరంలో ఉందని ఏనాడు బాధపడడు. ప్రతిక్షణం తనలోనే ఆమెను నింపుకుంటాడు. ఆమె తనకు దగ్గరగా లేదన్న దిగులు అతనికి ఉండదు. అప్పుడప్పుడు గాలిలో సందేశాలు పంపిస్తుంటాడు. ఆమె పులకించి వానజల్లుతో అతన్ని పలకరిస్తుంటుంది. ఏ రోజు తన ప్రియురాలిపై అలగడు సముద్రుడు. విశాలంగా తనలోనే ఆమెను పరచుకొని ప్రతిక్షణం ఆమె తనలోనే ఉందని ఆనందిస్తూ ఉంటాడు. అదో అద్భుతంలా విన్నాడు కిరణ్. ఎన్నిసార్లు సముద్రం చూశాడు కానీ తనకు ఇలాంటి ఆలోచన కలగలేదు. ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. సముద్రుడిలా నీకు దూరమై ఆనందించలేను స్రవంతి. అతను గొప్పవాడు, నేను అల్పుడిని. ఆర్తిగా ఆమె అతన్ని తన కేసి హత్తుకుంది. ఈ మధ్య నీకు నేను దూరమైపోతానేమోనని భయమేస్తోంది. అందరూ శత్రువుల్లా మారి మన ఇద్దరిని విడదీస్తారేమోననిపిస్తోంది. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. అలాంటి పరిస్థితి వస్తే నేను చచ్చిపోతాను. కిరణ్ అంటూ తమకంగా ముద్దు పెట్టుకుంది. రాధ, ఉష, సువర్చల, సుగుణ అందరూ ఒక్కసారిగా స్రవంతి ఇంటికొచ్చారు. ఏమిటి అందరూ కట్టకట్టుకొని వచ్చారు? అడిగింది స్రవంతి. కాలేజీ అయిపోయింది కదా, సరదాగా ఏదైనా ఊరు వెళ్దామని రాధ చెప్పింది. ఏ ఊరు వెళ్దాం? ఉత్సాహంగా అడిగింది. భీమ్లీ వెళ్దాం. అక్కడ సముద్రం, ప్రకృతి, తోటలు అన్నీ అద్భుతంగా ఉంటాయి చెప్పింది సువర్చల. అయితే మనతో పాటు ఇంకా ఎవరెవరు వస్తున్నారు? మనం నలుగురం, ఇంకా విజయ, మాలతిలు కూడా వస్తున్నారు. రేపే వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది రాధ అంది. ఏమిటి? అడిగిందామె. నాకు తెలిసిన వారి దగ్గర వ్యాన్ ఉంది కానీ డ్రైవర్ లేడట. డ్రైవర్ ఉంటే తీసుకెళ్ళమని చెప్పారు. ఎలా? ఎవరూ మాట్లాడకపోవటంతో రాధే అంది. స్రవంతి, నాకు ఆలోచన వచ్చింది. మీ హబ్బీ కిరణ్కి డ్రైవింగ్ వచ్చు కదా? కిరణ? ఆశ్చర్యపోయిందామె. మనం అంతా అమ్మాయిలం, అందుకే ఆయన మనతో వస్తే బాగుంటుందా? ఏమవుతుంది? ప్లీజ్ స్రవంతి, కిరణ్ని రమ్మని చెప్పవా? లేకుంటే మన ప్రోగ్రాం అంతా స్పాయిల్ అయిపోతుంది బ్రతిమలాడింది సుగుణ. స్రవంతి ఆలోచనల్లో పడిపోయింది. ఆమె మౌనాన్ని ఉష మరోలా అర్థం చేసుకుంది. మేము నీ కాబోయే మొగుణ్ణి కొరుక్కు తినలేం తల్లి. చచ, నాకు ఆ ఉద్దేశం లేదు గబుక్కునందామే. అయినా కాబోయేవాడు డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుని ప్రయాణించటం, ఓహ్, ఆ ఆనందమే వేరు. హనీమూన్ ట్రిప్ని పెళ్ళి అవ్వకముందే ఎంజాయ్ చేసే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? కళ్ళు గుండ్రంగా తిప్పింది రాధ. అబ్బా, ఆపండే మీ వేళాకోళాలు. స్రవంతి బుగ్గలు ఎరుపెక్కాయి. కిరణ్తో చెప్తాను కానీ ఎక్కడి నుంచి బయలుదేరదాం? రేపు ఉదయం 7 గంటలకు అందరూ మా ఇంటికి రండి. మా ఇంటి దగ్గర నుంచి వ్యాన్ బయలుదేరబోతోంది రాధ చెప్పింది. డన్, అందరం 7 గంటలకు మీ ఇంటికి వస్తాం కిరణ్తో సహా. ఉష మాటలతో పకపకమని నవ్వారు. కథ కొనసాగుతుంది.